హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఎన్టీపీసీ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము లింక్ ప్రొవైడ్ చేసాం. ఆల్టర్నేటివ్గా మేము డీటెయిల్సే కాదు, మాకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ కూడా యాక్సెస్ కావాలి అంటే ఫ్రెషర్స్ నా వెబ్సైట్కి వచ్చేయండి. గూగుల్కి వెళ్ళి ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్మెంట్ 2022 ఫ్రెషర్స్ నౌ అని కనుక సెర్చ్ చేస్తే మీకు డీటెయిల్స్తో పాటు మేము డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ప్రొవైడ్ చేశాము. అండ్ ఇట్లాంటి మోర్ రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ ఇన్స్టెంట్గా రావాలి అంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు అట్లా దొరుకుతుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో డైరెక్ట్గా జాయిన్ అయిపోవడానికి లింక్ ప్రొవైడ్ చేశాము. క్లిక్ చేయండి, యాడ్ అయిపోండి. ఎన్టీపీసీ నుంచి మనకి వేరియస్ కేటగిరీ వైజ్గా ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అనేది ఎస్పెషల్లీ 3 డిఫరెంట్ బ్రాంచెస్లో మనకి వేకెన్సీస్ అనేది ఉన్నాయి. వేకెన్సీస్ మనకి ఫినాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్. ఫినాన్స్లో కూడా మనకి CICWA చేసిన వాళ్ళు అండ్ అదర్ దెన్ దాట్ మీకు MBA ఫినాన్స్ చేసిన వాళ్ళకు కూడా మీకు వేకెన్సీస్ అనేది ఉన్నాయి. సో మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారు అండ్ మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నది అనేది మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా క్రాస్ చెక్ చేసుకోబోతున్నాము. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెరీ షార్ట్ నోటిఫికేషన్, తక్కువ టైంలో మీకు చాలా డీటెయిల్స్ అనేది తెలుస్తాయి. సో స్కిప్ చేయకుండా ప్రతి సెక్షన్ ఆఫ్ ద వీడియోని వెరీ క్లియర్గా మీరు నోట్ డౌన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేసి ఉంటాం కాబట్టి మీరేం వర్రీ అవ్వవసరం లేదు. సో స్టార్టింగ్ మీ నోటిఫికేషన్ ఓపెన్ చేయగానే ఈ సెక్షన్ కనుక చూస్తే ఫస్ట్ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండ్ ఎన్టీపీసీ లిమిటెడ్ ఏంటి అండ్ వాళ్ళ ఇంట్రొడక్షన్ అనేది ఇచ్చారు. సో యాజ్ మెన్షన్డ్ ఎర్లియర్ 3 డిపార్ట్మెంట్స్లో ఆర్ 3 డిఫరెంట్ కేటగరైజేషన్స్లో మనకి ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఇవ్వటం అనేది జరిగింది. ఫినాన్స్ CA CMA చేసిన వాళ్ళు అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఇన్ ఫినాన్స్ MBA ఫినాన్స్ చేసిన వాళ్ళకి 10 అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఇన్ హ్యూమన్ రిసోర్స్. సో హ్యూమన్ రిసోర్స్ చేసిన వాళ్ళకి 30 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. CA CMA చేసిన వాళ్ళకి 20, MBA చేసిన వాళ్ళకి 10, హ్యూమన్ రిసోర్స్ వాళ్ళకి 30 వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కనుక చూస్తే మీకు ఇక్కడ వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫినాన్స్ CA CMA చేసిన వాళ్ళకి, అంటే ప్రీవియస్లీ మనకి ICWA అనేవాళ్ళు. సో నేను ఇంట్రొడక్షన్లో కూడా అందుకే ICWA అనేసి మెన్షన్ చేశాను. ఇప్పుడు దాన్ని CMA అని కూడా అంటున్నారు. ఎవరైతే CA CMA ఆర్ ICWA చేసిన వాళ్ళు క్వాలిఫైడ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్, రికగ్నైజ్డ్ అయ్యున్న ఇన్స్టిట్యూట్ నుంచి క్వాలిఫికేషన్ కనుక ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ ఫినాన్స్ MBA చేసిన వాళ్ళకి మీకు గ్రాడ్యుయేట్ అట్లీస్ట్ 2 years పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్ కనుక చేస్తేనే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ హ్యూమన్ రిసోర్స్కి అయితే గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్. అండ్ దీంట్లో మీకు మేనేజ్మెంట్ కనుక చేసి ఉంటే దీంట్లో హ్యూమన్ రిసోర్స్ స్పెషలైజేషన్ అనేది చేసి ఉండాలి. అంటే మీ మేజర్ వచ్చేసి పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, సోషల్ వర్క్ ఆర్ MHROD ఆర్ MBA స్పెషలైజేషన్ విత్ HR స్పెషలైజేషన్ అనేది క్యాండిడేట్ చేసి ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. అలా అయితేనే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు అండ్ యూ కెన్ ప్రొసీడ్ టు అప్లై. నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి ఏజ్ లిమిట్. క్యాండిడేట్స్కి ఎంత ఏజ్ ఉండాలి, ఎంత క్వాలిఫైడ్, మ్యాక్సిమం 29 years అని మెన్షన్ చేశారు. అది కూడా ఆన్లైన్ అప్లికేషన్కి లాస్ట్ డేట్కి మీకు ఈ పర్టికులర్ ఇయర్స్ అనేది కన్సిడర్ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫస్ట్ మీకు ఆల్ ఇండియా బేస్డ్ ఆన్లైన్ సెలెక్షన్ టెస్ట్ అనేది మీరు ప్రొసీడ్ చేస్తారు. ఆన్లైన్ సెక్షన్లో మీకు 2 parts ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ అండ్ దెన్ ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఆల్సో కాల్డ్ యాజ్ SKT, ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ EAT అని కూడా అంటారు. అండ్ క్యాండిడేట్స్ మీరు ఈ 2 పర్టికులర్ సెక్షన్స్లో క్వాలిఫై అవ్వాలి. మెరిట్ బేసిస్ని బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ అనేది 85% ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ 15% ఆఫ్ ఇంటర్వ్యూ మార్క్స్ని బట్టి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ చేసి ఫర్దర్గా సెలెక్షన్ ప్రొసీజర్కి ప్రొసీడ్ చేస్తారు. సో టెస్ట్ సెంటర్స్ అనేది మీకు ఎనీ 2 cities ప్రిఫరెన్స్గా మీరు చూస్ చేసుకోవచ్చు. సో సబ్సిక్వెంట్గా మీరు చూస్ చేసుకున్న సిటీస్ని బట్టే మీకు ప్లేస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ కేటగిరీ వైజెస్. సో పైన నేను మెన్షన్ చేసింది ఓవరాల్. ఇక్కడ మనకి ఈచ్ కేటగిరీ UR, EWS, OBC, SC, ST వాళ్ళకి వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ET ఫినాన్స్ CA CMA చేసిన వాళ్ళకి 20 వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశాను. అది UR వాళ్ళకి 10, EWS వాళ్ళకి 1,
ఓబీసీ వాళ్ళకి 5, ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 1. నెక్స్ట్ ఎంబీఏ ఫినాన్స్ చేసిన వాళ్ళకి అయితే 10 వేకెన్సీస్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి 6, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్సీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్టీ వాళ్ళకి ఎట్లాంటి వేకెన్సీస్ అనేవి లేవు. హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్సెస్ 30 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అన్ని కేటగిరీస్కి మీకు వేకెన్సీస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. యూఆర్ 14, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎస్టీ వాళ్ళకి అయితే 2, ఓబీసీ వాళ్ళకి అయితే 8 అండ్ ఎస్సీ వాళ్ళకి అయితే 4 వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. అండ్ ఈ ప్రొజెక్టెడ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ 4 వేకెన్సీస్ ఉన్నాయంటే 4 తీసుకుంటారు అని కాదు. సో డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ అండ్ ఇంటేక్ ఆఫ్ ద క్యాండిడేట్స్ని బట్టి అది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా 4 నుంచి 1 or 2 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ డిజేబిలిటీ వాళ్ళకి అయితే మీకు ఇక్కడ కోడ్స్ ఇచ్చారు. సో ఏ డిజేబిలిటీ వాళ్ళు ఏ పర్టిక్యులర్ కేటగరైజేషన్కి బిలాంగ్ అవుతే ఆర్ ఆ పర్టిక్యులర్ డిపార్ట్మెంట్కి ఎలిజిబుల్ అవుతారు అనేసి మనకి ఈ పర్టిక్యులర్ సెక్షన్లో మెన్షన్ చేశారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు 40,000 నుంచి 1,40,000 వరకు పే ఉంటుంది. కానీ బేసిక్ పే వచ్చేసి 40,000 అంటే E1 గ్రేడ్ కింద మీకు పే అనేది ఇస్తున్నారు. అండ్ అదర్ బెనిఫిట్స్ లైక్ డియరెన్స్ అలవెన్స్, అదర్ ప్రీ రిక్విజిట్స్ కానీ టర్మినల్ బెనిఫిట్స్ కానీ అవన్నీ కంపెనీ రూల్స్కి ప్రకారంగా అప్లికబుల్ అవుతాయి ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఆర్ డ్యూరింగ్ ద ట్రైనింగ్ అనే దాన్ని బట్టి మీకు ఈ పర్టికులర్ అలవెన్సెస్ అనేది అప్లికబుల్ అవుతాయి. బట్ ఇనిషియల్ పే 40,000 నుంచి బిగిన్ అవుతుంది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ 1 year ట్రైనింగ్ అనేది తీసుకోవాలి అట్ వేరియస్ సెంటర్స్ అండ్ ఫైనల్ పోస్టింగ్ అనేది మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు కంట్రీలో ఎక్కడన్నా కానీ పోస్టింగ్ అనేది జరగచ్చు అకార్డింగ్ టు ద యూనిట్స్ ఆర్ సబ్స్టేషన్స్ ఆఫ్ ఎన్టీపీసీ. అండ్ రిజర్వేషన్ అండ్ రిలాక్సేషన్స్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి డిజేబిలిటీ వాళ్ళకి వ్యాలిడ్ సర్టిఫికేట్ కనుక ఉంటే రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. ఏంటి అవి రిలాక్సేషన్స్? కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసిన వాళ్ళకి రెలవెంట్గా మీరు గైడ్లైన్స్ కనుక ఫాలో అవి అండ్ పీడబ్ల్యూ వాళ్ళు 40% డిజేబిలిటీ కనుక మీకు ఉండి అండ్ రెలవెంట్గా డాక్యుమెంట్స్ కనుక ఉంటే 5 years ఇస్తున్నారు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, 3 years ఫర్ ఓబీసీ and 10 years for PWD candidates general or EWS వాళ్ళకి, 13 years PW OBC NCL వాళ్ళకి and 15 years for PWD SC ST వాళ్ళకి. సో దీన్ని బట్టి మీకు రెలవెంట్గా రిలాక్సేషన్స్ అనేది కూడా అప్లికబుల్ అవుతాయి. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే మీకు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అనేది మెన్షన్ చేశారు ఫర్ 5 lakhs అండ్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే 2,50,000కి మీకు సర్వీస్ బాండ్ అనేది అగ్రీ చేయాలి. అండ్ దెన్ హెల్త్ క్యాండిడేట్ కంపల్సరీ మీరు మెడికలీ ఫిట్ అయి ఉండాలి. దానికి సంబంధించిన నార్మ్స్ అన్నీ మనకి ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్లో ఆర్ ఇక్కడ మెన్షన్ చేసిన లింక్ మనకి ప్రొవైడ్ చేశారో ఇక్కడికి వెళ్తే మీకు ఇన్ డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది వెరీ క్లియర్గా తెలుస్తుంది రిగార్డింగ్ యువర్ మెడికల్స్. సో డీటెయిల్స్ అన్నీ క్లియర్గా తెలుసుకున్నారు. నా ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ కనుక అయ్యి ఉంటే అప్లై చేసుకోవడానికి ఈ సెక్షన్ని వెరీ క్లియర్గా ఫాలో అవ్వండి. బికాస్ హౌ టు అప్లై సెక్షన్లో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది వెరీ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. సో ఇక్కడ మెన్షన్ చేసిన కెరియర్ సెక్షన్లో మీకు వెరీ క్లియర్గా తెలుస్తుంది. అండ్ మీ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో అప్లై చేయాలి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది క్లియర్గా చదవండి, రిజిస్టర్ చేసుకోండి. రిజిస్ట్రేషన్కి మీకు యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ స్లిప్ అనేది కూడా మీరు ప్రింట్ చేసుకుని పెట్టడం ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫర్దర్గా రెఫరెన్సెస్కి యూజ్ అవుతుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఫిల్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, ఈమెయిల్ ఇవన్నీ వెరీ క్లియర్గా మెన్షన్ చేయండి. బికాజ్ రేపు ఎప్పుడన్నా కానీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆర్ ఇట్లాంటి మీకు క్రాస్ చెకింగ్ అప్పుడు జరిగినప్పుడు డాక్యుమెంట్స్లో ఉన్నది ఇక్కడ అప్లికేషన్లో కనుక లేకపోతే మీరు ఎంత క్వాలిఫై అయినా కానీ ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేసేస్తారు. సో అది చూసుకొని అండ్ దెన్ ప్రొసీడ్ టు అప్లై. క్యాండిడేట్స్ మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ ఉంటుంది. సో నాన్ రిఫండబుల్ ఫీజ్ అనేది 300 రూపీస్. బట్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎస్ఎం ఫీమేల్ క్యాండిడేట్స్ ఎట్లాంటి ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా అన్నా కానీ పే చేసుకోవచ్చు. ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎట్లా అన్నా కానీ మీకు కుదిరితే అట్లా పే చేసుకోవచ్చు. బట్ ఈ రిసీట్ అనేది జనరేట్ అవుతుంది అండ్ అది ప్రింట్ చేసుకుని పెట్టుకోండి, ఫర్దర్ కన్ఫర్మేషన్స్కి యూజ్ అవుతుంది. అదే మీరు ఆఫ్లైన్ ద్వారా మేము పే చేస్తాము అట్లా అంటే మీకు ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్న నోట్ డౌన్ చేసుకోండి.
లేదంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో సేమ్ నోటిఫికేషన్ లింక్ కూడా ఉంటుంది కాబట్టి లింక్ క్లిక్ చేసి మీకు 1 పేజ్ నోటిఫికేషన్ అండ్ హౌ టు అప్లైలో 6th నెంబర్లో మీకు హౌ పేమెంట్ ఇన్ ఆఫ్లైన్ మెథడ్ అనేది ఉంటుంది. సో అక్కడ మీకు క్లియర్గా బ్యాంక్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అండ్ పేమెంట్ ఆఫ్ ది ఆన్లైన్ ఆల్రెడీ చెప్పాను, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డ్ మీకు ఎట్లా మీరు పే చేయాలనుకుంటే అక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారంగానే పే చేయాలి. లాస్ట్, సో మీకు డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలిసిపోయినాయి. సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ మనం వీడియోని ఎండ్ చేసే ముందు మీరు కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది, ఇండియన్ నేషనల్స్ అప్లై చేసుకోవాలి. అండ్ ఆల్సో ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు ముందుగానే క్రాస్ చెక్ చేసుకుని అప్లై చేయండి. బికాజ్ లాస్ట్ మినిట్లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఆర్ లాస్ట్లో మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారు ఇట్లాంటి ఏం కాకుండా. అండ్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఓన్లీ రికగ్నైజ్డ్ అయ్యున్న ఇండియన్ యూనివర్సిటీస్ అండ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఉండాలి. ఏజ్ని కూడా మీరు ప్రాపర్గా చూసుకోండి. అండ్ పేపర్ అప్లికేషన్ కానీ మీరు వెళ్ళి సబ్మిట్ చేయడం కానీ ఇట్లాంటివి ఏం అవసరం లేదు, ఓన్లీ ఆన్లైన్ ద్వారానే చేసేయాలి. అండ్ దెన్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ మేక్ షూర్ దట్ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది, రిజిస్ట్రేషన్ స్లిప్. ఆల్సో రిజిస్ట్రేషన్ నెంబర్ లేకుండా మీరు అప్లై చేసేస్తూ ఉంటే క్యాండిడేట్ ఇమ్మీడియట్గా డిస్క్వాలిఫై చేసేస్తారు. సో అది చూసుకుని ముందు రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ప్రాసెస్, పేమెంట్ ఆఫ్ ద ఫీస్ అండ్ దెన్ యూ సబ్మిట్, ఇది ప్రాసెస్. అండ్ దెన్ అడ్మిట్ కార్డ్ అనేది మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి. అడ్మిట్ కార్డ్ అనేది మీకు పోస్ట్ ద్వారా కానీ లేకపోతే ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది, కానీ ఇట్లాంటిది ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్. పోస్ట్ ద్వారా అయితే అసలు రాదు. అండ్ కన్ఫర్మేషన్స్ ఆర్ ఎట్లాంటి మీకు డీటెయిల్స్ అనేది మీకు ఈమెయిల్కి ఆర్ మెసేజెస్ అన్న రావచ్చు. బట్ మోస్ట్లీ అఫీషియల్ వెబ్సైట్నే టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. ఫర్దర్గా మీకు క్లారిటీగా ఏమైనా అప్డేట్స్ ఆర్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ తెలుస్తుంది. అండ్ ఈమెయిల్ మీకు ఒక్కసారి అప్లికేషన్లో అప్లై చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత చేంజ్ చేసుకోవడానికి ఉండదు. వ్యాలిడ్ వర్కింగ్ ఉన్న ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ కనుక ఉంటే గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్, ప్రైవేట్, ఎనీ ఆర్గనైజేషన్ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి. ఆల్సో మీ డాక్యుమెంట్స్ లైక్ ఎడ్యుకేషన్, ఐడి ప్రూఫ్స్, వర్కింగ్ ఎంప్లాయీ సర్టిఫికేట్స్, ఇట్లాంటి కాస్ట్ డాక్యుమెంట్స్, అసెట్ డాక్యుమెంట్స్, పీడబ్ల్యూ డిసేబిలిటీ సర్టిఫికేట్, ఇట్లాంటి ఏమున్నా కానీ వెరీ క్లియర్గా స్కాన్ చేసుకుని అండ్ ఒక ప్రింట్అవుట్ కాపీ కూడా వెరీ క్లియర్గా ఉన్న కాపీస్ని రెడీ చేసుకుని పెట్టుకోండి. మీకు లాస్ట్ మినిట్లో హడావిడి అవ్వకుండా రష్గా చేసేసుకోకుండా అండ్ కన్ఫ్యూజన్లో లేకుండా మీరు ఇమీడియట్గా అడగంగానే అప్లోడ్ చేయగలుగుతారు. అండ్ ఇన్ కేస్ మీకు మీ సర్టిఫికేట్స్ ఆర్ ఎనీథింగ్ అదర్ దాన్ ఇంగ్లీష్ కనుక ఉంటే మీకు మేక్ షూర్ దట్ అది ట్రాన్స్లేట్ ఆర్ లేకపోతే అది అసిస్టెడ్ అని చేయించుకొని మీకు దెన్ ప్రొసీడ్ టు అప్లై. బికాస్ అదర్ దాన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ కనుక ఏమన్నా ఉంటే మీకు ఇబ్బంది అవుతుంది, అది కన్సిడరేషన్లోకి తీసుకోరు కాబట్టి. అండ్ లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 7th March నుంచి బిగిన్ అవుతుంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 21st March 2021. సో మీకు ఓన్లీ లెస్ దాన్ 2 weeks వరకు మీకు టైం ఇచ్చారు మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ అందుకే మీకు ముందు నుంచే మీరు ప్రొసీడ్ అవుతూ ఉండండి రిగార్డింగ్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం కానీ, ఏదన్నా కానీ. లాస్ట్ మినిట్లో మరి టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మీకు సరిగ్గా అవ్వక పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ స్టక్ అయిపోయి అండ్ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి అదంతా అవాయిడ్ చేయడానికి ముందు నుంచి స్టెప్ బై స్టెప్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.